గుంటూరు జిల్లా రాజుపాలెం పోలీస్ స్టేషన్లో కోడెలపై కేసు నమోదైంది. ఇనిమెట్ల గ్రామంలో పోలింగ్ రోజున కోడెల శివప్రసాద్ బూల్ క్యాప్చరింగ్ కు పాల్పడ్డారని వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కోడెలతో పాటు మరో 22 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా రాజుపాలెం పోలీస్ స్టేషన్లో కోడెలపై కేసు నమోదైంది. ఇనిమెట్ల గ్రామంలో పోలింగ్ రోజున కోడెల శివప్రసాద్ బూల్ క్యాప్చరింగ్ కు పాల్పడ్డారని వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కోడెలతో పాటు మరో 22 మంది టీడీపీ నేతలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలని మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. లక్ష్మణ్, చెప్పండి, కోడెల శివప్రసాద్ పై వైసీపీ నేతలు ఫిర్యాదు ఇచ్చారు కదా, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్. అక్షయ, సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన ఏదైతే అల్లర్లు అయితే ఉన్నాయో అయితే కోడెల శివప్రసాద్ దాడి నేపథ్యం చూసుకుంటే సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామంలోని 160వ నంబర్ పోలింగ్ స్టేషన్ లో జరిగిన కోడెల శివప్రసాద్ దాడికి మాత్రం టీడీపీ వాళ్ళైతే రాజుపాలెం మండల పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేశారు. వాళ్ళు నిన్న 30 మందిని విచారించి 6 మందిని అదుపులో తీసుకొని కూడా రిమాండ్ కు తరలించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఇమాం అనే ఒక వైసీపీ నాయకులు కావాలని 10 గంటల సమయంలో 160 నంబరు ఏదో ఇనిమెట్లలో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని అయితే కోడెల శివప్రసాదరావు క్యాప్చర్ చేసుకొని అక్కడ తలుపులు వేసి రిగ్గింగ్ పాల్పడుతుంటేనే మేము అడ్డుకొని అక్కడి నుంచి ఆయన తరలించడం జరిగింది. అదే తరుణంలో అట్లా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్టు కదా పోలింగ్ కేంద్రాన్ని ఆక్యుపై చేసుకొని ఇట్లా తలుపులు వేసుకొని అక్కడ ఉన్న రౌడీ షీటలతో ఓటర్లని భయభ్రాంతులకు గురి చేస్తూ బూతులు తిడుతూ మా పైన దాడికి పాల్పడ్డారని, అందుకే మేము ప్రతిఘటించామనే అంశాన్ని కూడా ఆ ఫిర్యాదులో పెడుతూ ఒక కేసు అయితే మాత్రం రాజుపాలెం స్టేషన్ కి అయితే మాత్రం ఇవ్వడం జరిగింది ఇమాం అనే వ్యక్తి. అయితే ఈ కేసులో అయితే అక్యూజ్డ్ 1 గా అయితే మాత్రం గణేష్ వెంకటరావు, అక్యూజ్డ్ 2 నర్రా రమేష్, అక్యూజ్డ్ 3 కోడెల శివప్రసాదరావు తో పాటు మరో 19 మంది మీద కూడా కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే ఈ క్రమంలోనే వైసీపీ కార్యకర్తలు అయితే నిన్న అరెస్ట్ చూపించి రిమాండ్ పంపించిన నేపథ్యంలో మళ్ళీ వైసీపీ నాయకులు టీడీపీ మీద అయితే పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో సత్తెనపల్లి రాజకీయాలు ఒకసారిగా వేడెక్కినట్టు కూడా మనకు కనిపిస్తుంది. అక్షయ, రైట్, ఈ ఏదైతే కేసులు నమోదు చేసిన నేపథ్యంలో దీనిపై టీడీపీ నాయకులు ఎవరైనా స్పందించారా? అయితే టీడీపీ నాయకులు అయితే మాత్రం కావాలని పోలింగ్ బూతుల యొక్క పర్యవేక్షణ నేపథ్యంలో పర్యటిస్తున్న నేపథ్యంలో కోడెలపైన కావాలని ఈ విధంగా దాడికి పాల్పడ్డారు, బూత్ క్యాప్చర్ చేశారని చెప్పి కూడా బురద జల్లే ప్రయత్నం చేసి కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కూడా టీడీపీ గత 4 రోజుల నుంచి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏది ఏమైనా కానీ బూత్ క్యాప్చరింగ్ కి పాల్పడ్డారా లేదా, అయితే దాడి ఏ స్థాయిలో జరిగింది, దాడికి పాల్పడిన వాళ్ళు ఎవరు అనే అంశాలపైన వీళ్ళు పరస్పరం చేసుకున్న ఫిర్యాదుల పైన పోలీసులు చేసే దర్యాప్తులపై కూడా దాని యొక్క నిజ నిర్ధారణ అనేది మాత్రం జరగాల్సి ఉంది. అయితే ఏది ఏమైనా కానీ ఇరు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అయితే మాత్రం ఒకరిపైన ఒకరు కేసు పెట్టుకొని మాత్రం ముందుకు పోతున్న పరిస్థితి కూడా మన సత్తెనపల్లి నియోజకవర్గంలో చూసుకోవచ్చు. అలాగే గవర్నర్ తో జగన్ భేటీ అయిన తర్వాత ప్రధానంగా ఈ అంశాల గురించి ప్రస్తావించడం జరిగింది కదా, దాని సారాంశం ఏమంటారు? అంటే జగన్ అయితే మాత్రం ఈ రోజు నరసింహన్ కలిసి ఒకటే బూత్ క్యాప్చర్ జరగటం వల్లే అడ్డుకోవటం వల్ల అది కావాలనే కోడెల శివప్రసాదరావు చొక్కా తిప్పుకొని కింద పడ్డాడని చెప్పి కూడా ఆయన ఆరోపించిన పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఏది ఏమైనా కానీ శివప్రసాదరావు పైన మాత్రం మనం విజువల్స్ లో చూసుకున్నట్టుగానే దాడికి పాల్పడడం జరిగింది. అదే విధంగా తలుపులు వేసుకొని ఆయన బూత్ క్యాప్చర్ కూడా పాల్పడ్డారని కూడా అక్కడ బలంగా అక్కడ ఉన్న ఓటర్లతో పాటు వైసీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వాద ప్రతివాదనలు చూసుకుంటే వాళ్ళ యొక్క ఆరోపణలు చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా బూత్ క్యాప్చర్ కు పాల్పడ్డారు, అందుకనే దాడి జరిగిందనేది ఒకటి అయితే వాళ్ళు వైసీపీ ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది.
కాదు కావాలని ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని చెప్పి కూడా టీడీపీ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఈ రాజకీయ డ్రామాలో మాత్రం అది ప్రతివాదులు ఏదైతే పరస్పర ఫిర్యాదుతో మాత్రం అక్కడ సత్తెనపల్లి రాజకీయాలు అయితేనే, గుంటూరు జిల్లా వ్యాప్తంగా పల్నాడు రాజకీయాలు అయితే మాత్రం ఒకసారి వేడెక్కినట్టు కూడా ఈ సార్వత్రిక ఎన్నికల ద్వారా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ లక్ష్మణ్.